మరియను పూజిస్తే నీకేంటి నొప్పి, నీకేంటి బాధ అని కామెంట్ నేను చదివాను. అమ్మా తల్లి, నువ్వు మరియను పూజిస్తే నాకేంటి నొప్పి అంటున్నావు? సిగ్గు లేదు ఆ కామెంట్ పెట్టడానికి? బుద్ధి లేదు, బుర్ర లేదు. పనికి మళ్ళా మాటలు మాట్లాడుతున్నారు మీరు. అసలు ఎందుకు మరియను మనం పూజించాలి? మరియనే పూజించాలి, ఆమె రక్షకురాలు అనుకుంటే యేసుక్రీస్తుని మనం సేవించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ భూమి మీద రావాల్సిన అవసరం లేదు కదా అనేది నా ఉద్దేశం, నా భావన. మరియకి ఎందుకు గుడి కడుతున్నారు? మరియా గుడి లోపల ఎందుకు మీరు చెట్టుకి ముడుపులు కడుతున్నారు? దీనికి సమాధానం మీరు చెప్పండి. ఒకడేమో మరియ దేవత అని అంటే దేవత కంటే ఎక్కువ అంటాడు. ఇప్పుడేమో మరియను పూజిస్తే నీకేంటి నొప్పి అంటారు. హౌలే గాడివి నీవు అందుకోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటారు ఒకరు. అమ్మ, నేను హౌలే గాడినని మీరు అనుకోండి, లేకుంటే నేను చెడ్డోడినని మీరు అనుకోండి, నేనేం బాధపడను. కానీ